ఎలక్షన్స్ అప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారు, ఇదే కావ్య కృష్ణారెడ్డి గారు తీర ప్రాంతంలో మైక్ పెట్టి ఏం చెప్పాడు అనేది ఇంపార్టెంట్. మైక్ పెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు అనేది ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క మత్స్యకారుడు, ప్రతి ఒక్క తీర ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది ప్రభుత్వం 35 వేసేసి అంటే 40 వేసి చెప్పండి అని మేము చెప్పాం. కరెక్ట్. అది మీరు ఆ రోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎలక్షన్ ప్రచారంలో గ్రామాల్లో పోయి ఏం చెప్పాడో తెలుసా? గ్రామాల్లో పోయేసి 50 వేసి ఇస్తామంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 50 వేసి వారికి ఎందుకు, 5 వేసి కమిషన్ నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో. అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూములు ఆక్యుపై చేసే ముందే పేపర్ మీద కలెక్టర్ కాడ సంతకం చేయించి, ఏంటి కలెక్టర్ కాడ మీ ఇంటికి ఒక ఉద్యోగం అంటే, ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి 50 లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామని ఆనాడు ప్రతి ఒక్క తీర ప్రాంత గ్రామంలో చెప్పున్నాడు. ఈరోజు ఏమంటారు తెలుసా? వాళ్ళు పోయి అడిగితే మీ భూమికి 12 లక్షలు వస్తుంది, వాళ్ళేదో దయచేసి దయ ఉంచి ఇంకొక 6 lakhs యాడ్ చేసి 18 లక్షలు ఇస్తారు అంతే, నాకాడ కాబాకండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంటికి ఒక ఉద్యోగం, భూమికి ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈరోజు వాళ్ళ మీద కసురుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని గెంటేసిన పరిస్థితి. ఈరోజు చాలామంది మత్స్యకారులు, చాలామంది రుద్దుకోట నుంచి, చెన్నైపాలెం నుంచి, ఆనమడుగు సర్వేపాలెం, తుమ్మలపంట నుంచి మా కాడికి వచ్చి ఈరోజు చెప్తాను, సార్ మేము విధంగా పోతే మమ్మల్ని ఈ విధంగా అరిసి తిట్టి పంపించాడు సార్. ఆ రోజు మా గ్రామాలకు వచ్చి 50 లక్షలు నేను ఇప్పిస్తాను, కలెక్టర్ చేత రాయించి సంతకం పెట్టించి ఎవరైతే భూమికి కోల్పోయారో వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగ్లో చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ ఏమైనా తెలుసు అబ్బాయి? విన్నారా? ఇండస్ట్రీలో కానీ ఉద్యోగం ఇచ్చేటట్టు కలెక్టర్ చేత అగ్రిమెంట్ రాసిచ్చి మీ పొలాలు పోయేటట్టు చూస్తాను తప్ప ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీకు చెప్తున్నా. ఈ రోజు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అసలు ఎంత పొలం పోతుందో తెలియదు, ఏమి రేటు ఇస్తున్నారో తెలియదు. ఆ అధికారులు వచ్చి నీకు ఒక 50 లక్షలు ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించేది ఇవ్వండి, నా 50 లక్షలు ముందుగా ఇవ్వమని చెప్పే ప్రభుత్వమైన ఎమ్మెల్యే మనకి న్యాయం చేయడు. అందుకనే మీ అందరూ కూడా చెప్తున్నా, దయించి రేపటి రోజున ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఉంటే మీ రైతులందరితో బేరం పెడతారు. ఏమని తెలుసా? మీకు ఎకరాకి 30 లక్షలు ఇప్పిస్తా, నాకు ఎకరాకి 5 లక్షలు ఇవ్వండి అని, లేదంటే మీకు 20 లక్షలు ఇస్తాను. అంతటి కమిషన్ ఏజెంట్ గా విన్నా కదా?